ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి కూడి వచ్చిన మీకు అందరికీ ప్రేమ వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 17, 18, 19 వాక్య భాగాలు నేను చదువుతున్నాను. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసి కొందురు. తలల పైకెత్తి చూడండి. యేసుక్రీస్తు వారు అబద్ధ ప్రవక్తలను గురించి ఒక సందేశం, ఒక ప్రాముఖ్యమైన వర్తమానం శిష్యులకు, బహుజన సమూహానికి అందించేటప్పుడు ఒక ఉపమాన రీతిగా చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మాలు కప్పుకొని మీ మధ్యలోకి వస్తారు. వారు క్రూరమైనటువంటి తోడేలు స్వభావం కలిగి వంకర మాటలు పలికి మీరు అనేకులు ఈడ్చుకుని వెళ్ళిపోతారు. కనుక వారి విషయమై జాగరూకులై ఉండండి. మీరు వారిని ఎలా గుర్తుపట్టగలుగుతారు, వారిని ఎలా తెలుసుకోగలుగుతారు, మెలకువగా వారి యొక్క కీడు నుండి ఎలా తప్పించబడతారు అని అంటే ఈ విషయాలు మీరు గమనించండి. మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. ద బెస్ట్ ట్రీ బ్రింగ్స్ బెస్ట్ ఫ్రూట్స్. కరప్టెడ్ ట్రీ బ్రింగ్ ఈవిల్ ఫ్రూట్స్. మంచి చెట్టు అయితే తప్పకుండా మంచి ఫలాలు మాత్రమే ఇవ్వటం ప్రారంభిస్తుంది. పనికి మాలినటువంటి చెట్టు అనుకో, కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టు పనికి మాలిన ఫలాలు ఇవ్వదు. అలాగే పనికి మాలినటువంటి చెట్టు మంచి ఫలాలు ఇవ్వలేదు. కాబట్టి చెట్టు మంచిదని ఎంచి దాని ఫలం మంచిదని ఎంచండి. చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదని ఎంచండి. వారి క్రియలను చూచి వారి ఫలాలను బట్టి మీరు గుర్తుపట్టండి. వాళ్ళ యొక్క వేషధారణ చూసి కాదు, వాళ్ళ పై భక్తి చూసి కాదు, వాళ్ళ వస్త్రధారణ చూసి కాదు, వారి ఫలాలు చూడండి. మంచి చెట్టు అయితే తప్పకుండా మంచి ఫలాలే ఫలిస్తుంది. చెడ్డ చెట్టు అనుకో, పనికి మాలినటువంటి ఫలాలు, కాని ఫలాలు ఫలిస్తుంది. కాబట్టి అబద్ధ ప్రవక్తల విషయాలలో, అబద్ధ బోధల విషయాలలో మీరు చాలా జాగరూకులై ప్రవర్తించండి. తీయని మాటలు, మధురమైనటువంటి ఉపదేశాలు, అనుకూలమైనటువంటి బోధలు, పాపాన్ని సమర్థించే సందేశాలు అందించుచు మీ దగ్గర ఒకవేళ ఉంటే ముద్దుల వర్షాన్ని కురిపిస్తూ గుండెల్లో పగబెంచుకుంటా ఉండే స్వభావం కలిగి ఉన్నారేమో, ఒకవేళ నోటితో పలకరిస్తూ నొసటితో వెక్కిరించే స్వభావం కలిగి ఉన్నారేమో, చాలా జాగ్రత్త అని చెప్తాడు. చూడండి పిల్లరా, చెట్టు మంచిదైతేనట దాని నుండి వచ్చే ప్రతి ఫలం కూడా చాలా మంచి ఫలం, మంచి ఫలాలు మాత్రమే ఆ మంచి చెట్టు అందించగలుగుతుందట. చెట్టు చెడిపోతే
చెట్టు పనికి మాలిందైతే, చెట్టు దుర్నీతితో నిండిందైతే, చెట్టు శాపగ్రస్తమైందైతే, ఆ ఫలాలు కూడా దుర్నీతి ఫలాలు, శాపగ్రస్తమైనటువంటి ఫలాలు, చేదైనటువంటి ఫలాలు, విషపూరితమైనటువంటి ఫలాలు అందిస్తుంది అని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. మీకు అర్థమవటానికి చెప్తాను చూడండి. నాగుపామును తీసుకుని వచ్చి దానికి పాలు పోసి పెంచినా సరే అది ఒకానొక సమయంలో ఏం చేసిద్దంటే, అది కాటేసి పెంచిన యజమానిని, పాలు పోసి పోషించినటువంటి యజమాని పిల్లలను కూడా కాటేసి విషాన్ని కక్కి వాళ్ళకి హాని కలిగించవచ్చు. కారణం ఏంటంటే అది పాము కదండి. దాని యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావం కాటు వేయటం, హాని చేయటం, విషాన్ని విరజిమ్మటం అని అందరికీ తెలిసిన సత్యం, జగమెరిగినటువంటి సత్యం. ఇంకా ఇర్మియా గ్రంథంలో రాసిన మాట ఏంటంటే, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోగలదా? అలాగే కీడు చేయుటకు అలవాటు పడినటువంటి మీరు మేలు చేయటం వల్ల పడుతుందంటారా, సాధ్యమవుతుందంటారా అని ఒక ప్రశ్న అక్కడ మీకు కనబడుతుంది. కూషు దేశస్థులు అంటే ఆఫ్రికన్స్, ఈ నీగ్రో జాతి ప్రజలు నల్లగా ఉంటారు. కళ్ళు తప్ప వాళ్ళ శరీరంలో ఏవి కనబడవు. బొగ్గు కంటే కూడా భయంకరమైనటువంటి నలుపు. ఎన్ని మంచి సోపులు వాడినా సరే, ఎన్ని బ్యూటీ పార్లర్కి వెళ్ళినా సరే వాళ్ళ కలర్ కొంచెం కూడా షేడ్ అవ్వదండి, కొంచెం కూడా షేడ్ అవ్వదు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు మంచినీటితో స్నానం చేసినా, ఎంత బాడీ మసాజులు చేపించినా, ఎన్ని రకాల తైలాలు లేకపోతే పర్ఫ్యూమ్స్ వాడినా సరే ఏ ప్రయోజనం ఉండదండి, ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళు నల్లగా పుట్టారు, పుట్టుకతోనే వాళ్ళు నల్లగా పుట్టారు. వాళ్ళు చనిపోయేదాకా వాళ్ళు నల్లగానే ఉంటారు. చిరుతపులి ఉంది, అది పుట్టేటప్పుడు ఎలా పుట్టిద్దంటే మచ్చలుగా పుట్టిద్ది. మచ్చలు కలిగిన దాన్నే చిరుతపులి అని అంటారు. ఆ చిరుతపులి తన మచ్చల్ని పోగొట్టుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, పుట్టిన తొలి రోజుల్లో ఆ చిరుతపులిని తీసుకొచ్చి దాని మచ్చల్ని రిమూవ్ చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, పైన మనం తొలగించిన మరలా ఆ శరీరంలో నుంచి ఆ మచ్చలు అలాగే పుట్టుకొస్తాయి. కారణం ఏంటంటే సహజ సిద్ధంగా అది మచ్చలతో పుట్టింది. కూషీలు నల్ల శరీరముతో, నల్ల దేహముతో పుట్టారు. వాళ్ళ జాతి నల్ల జాతి, వాళ్ళ యొక్క రూపం నల్లటి రూపం. ఆ రూపం మార్చడం ఎవడి తరమో కాదు. అలాగే కొంతమంది కీడు చేయటానికి అలవాటు పడి, కీడు చేయాలనే తాత్పర్యం కలిగి ఉంటారట. వాళ్ళ జీవితంలో వాళ్ళని నమ్మిన వాళ్ళకి కీడు చేస్తారు, వాళ్ళకి మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తారు, వాళ్ళను ప్రేమించే వాళ్ళకి కీడు చేస్తారు, వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళకి కీడు చేస్తాడు. ఏంట్రా ఇలా చేస్తున్నావు? కొంచెమైనా కృతజ్ఞత లేదా నీకు కొంచెం బుద్ధి మార్చుకోరా బాబు, నీ స్వభావం మార్చుకోరా బాబు అంటే వాడు అంటాడు, నా నేచురాలిటీ ఇది, సహజ సిద్ధమైన నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇది, దీన్ని నేను ఎలా మార్చుకుంటాను? సమాజంలోకి వచ్చినప్పుడు అంటే ఏదో మేలు చేసే వ్యక్తిగా, 10 మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా కనబడుతున్నాను, కానీ నా ఒరిజినాలిటీ గుండెల్లో అలా ఉంది. అప్పుడప్పుడు అలా వచ్చి ఆ ప్రత్యేకమైన పని ముగించుకుని మరలా కాముగా ఉంటుంది అని చెప్తాడు. చూడండి, యేసు ప్రభు ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి అబద్ధ ప్రవక్తల గురించి. వాళ్ళ యొక్క అంతరంగ స్వభావం మాత్రం క్రూరమైనటువంటి తోడేలు స్వభావం, చీల్చి చెండాడే స్వభావం, ప్రాణహాని చేసే స్వభావం, కిరాతకమైన స్వభావం,
రాక్షస సంబంధమైనటువంటి స్వభావం, రక్తం త్రాగే స్వభావం. కానీ గొర్రె చర్మాలు కప్పుకుని చాలా భయంగా, భక్తిగా, నీతిగా, యథార్థంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కనబడతారు. కాబట్టి ప్రియులారా, చెట్టు చూడండి, ఆ చెట్టు మంచిదా కాదా? ఆ చెట్టు మంచిదనుకో, మంచి ఫలాలే వస్తాయి. ఎప్పటికైనా మంచి ఫలాలే వస్తాయి. మంచి చెట్టులో మంచి ఫలాలే వస్తాయి. ఆ చెట్టు చెడ్డదనుకో, చెడ్డ ఫలాలు మాత్రమే ఇస్తుంది. మీరు వారి ఫలాలను బట్టి వారిని తెలుసుకోవాలి అని చెప్తాడు. ఇంకొక ఉపమానం మరొక సందర్భంలో వేషధారుల గురించి కూడా ఇదే ప్యాట్రన్, ఇదే ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ మాట కూడా చదువుకుందాం. చూడండి, లోకాసువార్తమానం 6వ అధ్యాయం, లోకాసువార్తమానం 6వ అధ్యాయం 42, 43, 44, 45. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు. పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. 45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండియుండు దాన్ని బట్టి ఒకని నోరు మాటలాడును. తలల పైకి చూస్తారా? ఇదొక మరొక ఉపమానం. యేసు ప్రభు చెప్తున్నాడు, వేషధారులకు ఒక ప్రత్యేకమైన సందేశం ఇచ్చేటప్పుడు ఈ ఉపమానం చెప్పారు. ఏమనంటే, సహోదరుడా, నీవు నీ సహోదరుడి కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయనిమ్మని నీ సహోదరుడితో చెప్తున్నావే, నీ సహోదరుని హెచ్చరించి నీ సహోదరులో ఉన్నటువంటి చిన్న నలుసు, చిన్న చిన్న దోమలను ఒడిగట్టాలనుకుంటున్నావు కదా, మొదట నీ కంటిలో పెద్ద పెద్ద మానులు, పెద్ద పెద్ద దూలాలు ఉన్నాయి. నీ కడుపులో ఒంటిల్ని మింగేశావు, పెద్ద పెద్ద ఒంటెల్ని కడుపులో పట్టిని. కానీ నీ సహోదరుడి జీవితంలో ఉన్న చిన్న నలుసు, చిన్న దోమ, చిన్న బలహీనత, చిన్న పొరపాటు, చిన్న అవిధేయత, చిన్న లోపం నువ్వు చూసి విమర్శ చేస్తున్నావు, తీర్పు తీరుస్తున్నావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. మొదట నీ కంటిలో ఉన్న దూలం తొలగించు. నీ కడుపులోకి వెళ్ళిపోయినటువంటి ఆ ఒంటెల్ని బయటికి నెట్టేసాయి. అప్పుడు నీ సహోదరుడి కంటిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న పొరపాట్లన్నీ మీకు తేటగా కనబడతాయి. అప్పుడు హెచ్చరించడానికి నువ్వు యోగ్యుడిగా మార్చబడతావురా బాబు అని చెప్తూ మరలా యేసుప్రభు అంటాడు, ఏ మంచి చెట్టు అయినా సరే మంచి ఫలాలే ఫలిస్తుంది. ఏ పనికిమాలిన చెట్టు అయినా పనికిమాలిన ఫలాలే ఫలిస్తుంది. మీరు దాని ఫలాలను బట్టి ఆ చెట్టు మంచిదో కాదో తెలుసుకుంటారా బాబు అని అంటాడు. కనుక ప్రియులారా, చెట్టు మంచిదైతే ఫలాలు మంచిగా ఉంటాయి. చెట్టు చెడ్డదైతే ఫలాలు కూడా కాని ఫలాలు, పనికిమాలిన ఫలాలు, చెడ్డ ఫలాలు, శాపగ్రస్తమైనటువంటి ఫలాలే ఫలిస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును. అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. మీరు చాలాసార్లు మారు మనసు తగిన ఫలాల గురించి వినుంటారు, వెలుగు ఫలము గురించి
వినుంటారు. ఆత్మ ఫలము గురించి వినుంటారు. నీతి ఫలము గురించి వినుంటారు. సమాధాన ఫలము గురించి వినుంటారు. పరిశుద్ధ ఫలము గురించి వినుంటారు. పునరుద్ధాన ఫలము గురించి వినుంటారు. ఈరోజు ప్రభు మీతో చెప్పమని నాకు ఇచ్చిన ప్రత్యేకమైన సందేశం ఏంటంటే, మంచి ఫలము, ప్రతి మంచి చెట్టు ఫలించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు మంచోళ్ళు అనుకోండి, మంచి ఫలాలే ఫలిస్తారు. మీరు చెడ్డోళ్ళు అనుకోండి, ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నా, ఎన్ని హెచ్చరికలు నీకు వినబడుతున్నా, ఎన్నిసార్లు డైరెక్ట్గా దేవుడు నీతో మాట్లాడినా సరే నువ్వు చెడ్డ ఫలాలే ఫలిస్తావు. క్రైస్తవ్యం అంటే ఏంటో మీకు వివరంగా ఒక మాటలు చెప్తాను, తలపైకే చూడాలి నన్ను అందరూ. క్రైస్తవ్యం అంటే మతం మార్చుకోవటం కాదు. క్రైస్తవ్యం అంటే కులం మార్చుకోవటం కాదు. క్రైస్తవ్యం అంటే పేరు మార్చుకోవటం కాదు. పేరు మార్చుకోవటం కాదు. క్రైస్తవ్యం అంటే జీవితాన్ని మార్చుకోవటం, మనసును మార్చుకోవటం, హృదయాన్ని మార్చుకోవటం, పద్ధతులు మార్చుకోవటం, పరలోకాన్ని సిద్ధపడటం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామందికి తెలియక క్రైస్తవ్యం అంటే మతం మార్పిడని, కుల మార్పిడని, పేరు మార్చేస్తారని, పద్ధతులు మారిపోతాయని, ఆచారాలు మార్చేస్తారని అనుకుంటారు మతి లేనటువంటి మత ఉన్మాదులు చాలామంది. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో మార్పు చెందవలసింది ఏంటంటే, మనసు మారాలి, హృదయం మారాలి, మాట తీరు మారాలి, పద్ధతులు మారాలి, ప్రవర్తన మారాలి. అన్ని విషయాల్లో మనం మంచి వ్యక్తులుగా, మంచి ఫలాలు ఫలించే వారిగా మార్పు చెందాలి. ఎందుకనంటే యేసు ప్రభు చెప్తారు, ఇదిగో సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలా మాట్లాడగలుగుతారు? మీరు సర్ప సంతానం. మీ పెదవుల కింద మిడినాగుల విషం ఉంది. మీరు చెడ్డతరం. మంచి మాటలు ఎట్లా వస్తాయి నోరు తెరిస్తే? మీ గుండెల నిండా విషం, చెడుతనం, చెడు తలంపులు, దుష్ట అభిప్రాయాలతో నిండిపోతే నోరు తెరిసి మంచి మాటలు మాట్లాడాలన్నా, మంచి చూపు చూడాలన్నా, మంచి వ్యక్తిత్వం కలిగి నడిపించబడాలన్నా సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి ఫలాలు ఎలా ఫలించగలరు? మంచి మాటలు ఎలాగూ పలకగలరు అని యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. అయితే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు మాత్రమే ఫలించునుగాక. 3 అనుభవాలు చెప్తారండి. మంచి ఫలం ఫలించాలనుకున్నటువంటి మంచి చెట్టులో ఉండే కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు 3 మాటలు మాత్రమే నేను క్లుప్తంగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ప్రతి మాట మీ వినికిడిలో దేవుడు ఫలభరితముగా మార్చునుగాక. చదువుకుందాం, చూడండి అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10-11 వాక్యాలు. నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు, జాగ్రత్తగా వినాలి, నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. తలల పైకి చూడండి. చక్కని మాట మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాం, చూడండి. ఈ న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో ఒక ఎలక్షన్ జరిగింది, ఒక ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో మనుషులకు కాదు జరిగిన ఎలక్షను, చెట్లకు ఎలక్షన్ జరిగింది. చెట్లకు ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు చెట్లు తమ ప్రియతమ నాయకులను ఎన్నుకోవటానికి మొత్తం మూకమ్మడిగా గుంపులు గుంపులుగా బయలుదేరి ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, చెట్లన్నీ, అన్ని జాతుల చెట్లు కలిసి వచ్చి, ప్రీతమ నాయకుడుగా
నేను ఎన్నుకోవాలనుకుంటున్నాం అంజూరం చెట్ట, నువ్వు మా మీద రాజుగా ఉండి, మా మీద నాయకుడిగా ఉండి, మమ్మల్ని చక్కగా పరిపాలించి మాకు క్షేమాభివృద్ధిని ప్రసాదించు. అభివృద్ధి పథంలో చెట్లన్నీ పచ్చగా ఉండేటట్లుగా, చెట్లన్నీ వికసించేటట్లుగా, చెట్లన్నీ ఘనపరచబడేటట్లుగా, చెట్లన్నీ అందంగా ఆరోగ్యంగా ఆక్సిజన్ అందిస్తూ ఎంతోమందికి ఉపకారం చేసేటట్లుగా ఉండేటట్లుగా మా మీద రాజుగా ఉండి మమ్మను పరిపాలన చేయి, ఏలుబడి చేయి అని బతిమాలుకున్నాయి. అప్పుడు అంజూరపు చెట్టు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏంటంటే, నేను మీ మీద రాజుగా ఉండి అధికారం చేయటానికి, పెత్తనం చేయటానికి నాకు మనసు అంగీకరించట్లేదు. నేను అటు ఇటు ఊగటానికి, రాజరికం చేయటానికి, పెత్తనదారి వ్యవస్థను స్థాపించడానికి, అనేకుల మీద దౌర్జన్యం జరిగించడానికి నాకు ఇష్టం లేదు. ప్రభువుగా ఉండటం, పాలకుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు. సేవకుడుగానే ఉండాలనుకున్నాను కానీ పాలకుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నేను నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేను ఇస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. విశ్వాస యాత్రలో నడిపించబడుతున్నటువంటి మనం ఒక సహవాసానికి వచ్చిన తర్వాత, ఒక సంఘంలో సభ్యులుగా చేర్చబడిన తర్వాత, అనుభవ జ్ఞానం పెరుగుతున్న తర్వాత మనలో ఎవ్వరికి కూడా ఈ పదవీ వ్యామోహాల పిచ్చి పట్టకూడదు. పదవీ వ్యామోహాల పిచ్చి పట్టకూడదు. హోసన్నా మినిస్ట్రీస్లో దేవుడి దయ వల్ల ఎలక్షన్లు లేవు, గ్రూపిజాలు లేవు, సెక్రటరీలు ఉండరు, ట్రెజరర్ ఉండరు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండదు, కమిటీ మెంబర్స్ ఉండరు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఒక సేవకుడు తన సంఘాన్ని, అప్పగించిన సంఘాన్ని బాధ్యతతో, ప్రార్థనాపూర్వకంగా, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణతో నడిపిస్తూ ఉంటారు తప్ప ఇందులో ఎలాంటి పదవులు ఉండవు, ఎలాంటి ఎలక్షన్లు ఉండవు, కలెక్షన్లు కూడా ఉండవు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఎవరైతే రాజరికం కోరుకుంటారో, పదవులు కోరుకుంటారో, పెత్తనాలు కోరుకుంటారో, ఆధిపత్యం కోరుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? కుదురుగా కూర్చోలేరు, నిలకడగా నిలబడలేరు, చక్కగా మీకులాగా బైబిల్ చదవలేరు, దేవుణ్ణి స్తుతించలేరు, ఆరాధన చేయలేరు. అటు ఇటు తిరగతా ఉంటారు. అటు ఇటు తిరిగే స్వభావం ఎవరిది అసలు అని అంటే, ఒకరోజు దేవుని బిడ్డలంతా దేవుని సందులో కూడుకుంటే అక్కడికి పిలవని పేరంటానికి వచ్చినట్టు సాతానుగాడు కూడా వచ్చాడు. దేవుడు అడిగాడు, రేయ్ సాతానుగా, ఎక్కడి నుంచి వచ్చేవరా అని. అప్పుడు సాతానుగాడు ఏం చెప్పాడు తెలుసా? నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు, సంచరించుచు ఈ చోట ప్రార్థన జరుగుతుంటే ఇక్కడికి వచ్చేసాను అన్నాడు. అటు ఇటు తిరిగే స్వభావం ఎవరిదంటే సాతాను స్వభావం. ఈ స్వభావం ఎవరిలో ప్రవేశించిందంటే, అధికార వ్యామోహం కలిగిన వారిలో, పదవి వ్యామోహం కలిగిన వారిలో, 10 మందిలో ఒక గుర్తింపు కావాలి, ఘనత కావాలి, పెద్దరికం కావాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన హోదా ఉండాలని ఎవరైతే మనసులో ఆలోచన కలిగి ఉంటారో వారిలోనికి ఈ అపవాది స్వభావం ప్రవేశించి వాళ్ళు చోట ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అయితే అంజూరపు చెట్టు చెప్తుంది, నా మాధుర్యం, నా మంచి ఫలం నేను ఇవ్వాలి. అందుకే నాకు రాజరికాలు వద్దు, పెత్తనదారి విధానాలు వద్దు, ఆధిపత్యం వద్దు, నా స్థానాన్ని నేను కాపాడుకుంటాను. నేను మంచి చెట్టు అనే ఒక గుర్తింపు నాకు ఉంది కనుక నేను మంచి ఫలాలు, మధురమైన ఫలాలు, ప్రాణాలను తెప్పరల చేసే ఫలాలు మాత్రమే అందించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. కానీ నేను పనికి మాలిన ఫలాలు ఫలించను, కాని ఫలాలు ఫలించను,
లోక సంబంధమైనటువంటి ఈ అధికార వ్యామోహాలు నాకు వద్దు, ధన వ్యామోహాలు నాకు వద్దు, 10 మందిలో ప్రత్యక్షపరుచుకోవాలనే ఆలోచన నాకు వద్దు. నేను మరుగై మధురమైన మంచి ఫలాలు ఫలించనివాడి నన్ను, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. నా జీవితం దేవుడు ఉద్దేశించిన ఉద్దేశంలో నిలిచి సార్థకమయ్యేటట్లుగా నన్ను విడిచిపెట్టండి రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తాం. ఈ అంజూరపు చెట్టు మధురమైన మంచి ఫలాలు ఫలించిందట. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలండి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావటానికి ఆ మధురమైన మంచి ఫలాలు ఫలించింది కదా, ఆ మధురమైన మంచి ఫలాలు ఏంటి, ఆ శ్రేష్టమైన మంచి ఫలాలు ఏంటి అంజూరంలో అంటే టూకీగా మీకు చెప్తాను, రెఫరెన్సులు చెప్తాను, నేనే చదివి వినిపిస్తాను మీకు. జాగ్రత్తగా మాటలు నోట్ చేసుకోండి. అందరూ చాలామంది బయట దైవ సేవకులు కూడా ఈ కార్యక్రమాలని యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు కనుక వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండేటట్లుగా నేను ఆ రెఫరెన్స్లన్నీ మీకు వివరంగా చెప్తున్నాను. నేనే చదివి వ్యాఖ్యానం చేస్తాను. అందరు జాగ్రత్తగా మాటలు గమనించండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 25వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 11, 12 వాక్యాలు నోట్ చేసుకోండి. నేను మీకు వివరంగా అక్కడ రాయబడిన మాటలు చెప్తాను, చూడండి. మొదట ఈ అంజూరపు పండులో మధురమైన మంచి ఫలం ఏంటి, ఆ మంచి ఫలం ద్వారా కలిగిన ప్రయోజనాలు ఏంటో చెప్తున్నాను. తలల పైకెత్తి చూడండి. ఇక హిజ్కియా అనే ఒక రాజుకి మరణకరమైన రోగం వచ్చింది. వీపు మీద పెద్ద రాచిపుండు పుట్టింది. ఆ పుండు చాలా నరకయాతన కలిగిస్తుంది. మిక్కుటమైనటువంటి ఆయాసంతో అల్లాడిపోతా అవస్థలు పడుతూ ఆవేదన చెందుతున్నాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి, ఇక నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ రాజుగారు గోడ తట్టు తిరిగి కన్నీళ్లు రాల్చి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అతనితో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ఒక అంజూరపు పండు ముద్ద తీసుకొచ్చి, అంజూరపు పండ్లు మధురమైన మంచి అంజూరపు పండ్ల తీసుకొచ్చి వాటిని రోట్లో బాగా దంచి ఆ పండును ఒక ముద్దగా చేసి నీ పుండు మీద ఆ పండును వేసి కట్టేస్తే ఈ పండు ఏం చేస్తుందంటే ఆ పుండులో ఉన్నటువంటి ఆ వ్యర్థమైన స్రావాన్ని, ఆ వ్యర్థమైనటువంటి ఆ యొక్క బలహీనత అంతటిని పీల్చేసి ఆ పుండు పూర్తిగా మానిపోయేటట్లుగా, బాగయ్యేటట్లుగా ఈ పండు నీకు తోడ్పడుతుంది అని దేవుడే సెలవిచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం. మంచి అంజూరపు పండు, మధురమైన అంజూరపు పండు చేసేది ఏంటంటే పుండును మాన్పిస్తుంది. అందరూ చేతి గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పుండుని ఏం చేస్తుంది? మాన్పిస్తుంది, బాగు చేస్తుంది. అంతేగాని పుండుని కెలికి ఇంకా పుండును రేపి ఇంకా బాధను అధికం చేసి, ఇంకా గాయం పెద్దదయ్యేటట్లుగా చేసి, ఇంకా వేదన పెద్దదయ్యేటట్లుగా చేసి, గుండెలు పిండబడేటట్లుగా, హృదయం బద్దలయ్యేటట్లుగా, ఊపిరి బరువయ్యేటట్లుగా, అవస్థ అధికమయ్యేటట్లుగా ఏ మాత్రం చేయదండి. ఎంత పెద్ద పుండైనా, మరణకరమైనటువంటి పుండైనా, ఏ మెడిసిన్ ద్వారా నయం కాని పుండునైనా, కురుపునైనా, గాయాన్నైనా సరే ఈ యొక్క అంజూరపు పండు ఏం చేస్తుందంటే ఆ గాయాల్ని, ఆ పుండుని పూర్తిగా బాగు చేసి బాగయ్యేటట్లుగా చేస్తుంది. దేవుని స్తోత్ర. మీరు మంచి ఫలాలు ఫలించే అంజూరలాగా ఉండాలి. మధురమైన ఫలాలు ఇవ్వాలనుకుంటే సమాజంలో ఎంతోమంది శారీరకమైన గాయాలతో, మానసికమైనటువంటి గాయాలతో, గుండెకి తగిలినటువంటి గాయాలతో ఎంతోమంది పిండబడి
వేదన పడి మరణపు అంచులోనికి దిగజారిపోతున్నటువంటి వ్యక్తులు సమాజంలో రాజుల్లో ఉన్నారు, అధికారుల్లో ఉన్నారు, గొప్పవారిలో ఉన్నారు, ధనవంతుల్లో ఉన్నారు, బలవంతుల్లో ఉన్నారు, మీ బంధువుల్లో ఉన్నారు, మీ స్నేహితుల్లో ఉన్నారు, మీ ఇరుగు పొరుగు వారిలో ఉన్నారు, మీ పరిచయస్తుల్లో ఎంతోమంది గాయపరచబడి మానని గాయాలతో మానక కన్నీరు కార్చుచు జీవితం మీద విరక్తి చెంది విసిగి వేసారిపోతూ ఎందుకు బ్రతుకుతున్నామా అనుకుంటూ తలబాదుకుంటూ జీవిస్తున్న వాళ్ళు మీ కళ్ళెదుట కనబడుతున్నప్పుడు, మీకు తెలిసిన వాళ్ళు మీకు గుర్తొచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏందో తెలుసా అండి? మీరు నిజంగా మంచోళ్ళైతే, మధురమైన మంచి ఫలాలు ఫలించే వాళ్ళైతే మీ నోటి మాట ద్వారా వారి గాయాలు కట్టబడేటట్లుగా, వారు ధైర్యపరచబడేటట్లుగా, వాళ్ళు బలపరచబడేటట్లుగా, వాళ్ళు బ్రతికించబడి మరణములో నుంచి జీవములోనికి దాటించబడేటట్లుగా మీ ప్రేమ మాధుర్యాన్ని, మీ మంచితనాన్ని వారికి కనుపరిచి అనేకులను బాగు చేయవలసిన బాధ్యత, అనేకులను బ్రతికించవలసిన బాధ్యత, అనేకులను దేవుని సన్నిధిలో స్థిరపరచవలసిన బాధ్యత ప్రతి మంచి క్రైస్తవుడికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీ ద్వారా ఏ ఒక్కరు గాయపరచబడకూడదు, మీ ద్వారా ఎవరి గాయాలు రేపబడకూడదు, మీ ద్వారా ఎవరి గుండెల్లో ఉన్నటువంటి పుండు అధికము కాకూడదు, ఎవరు మరణానికి గురి కాకూడదు. ప్రతి ఒక్కళ్ళు మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా, మీ వ్యక్తిత్వం ద్వారా, మీ మంచి చూపు ద్వారా, మంచి మాట ద్వారా, మంచి వ్యక్తిత్వం ద్వారా అనేకులు బాగుపడేటట్లుగా, అనేకుల గాయాలు కట్టబడి ఆదరించేటట్లుగా ఒక మంచి ఫలం ఫలించే శ్రేష్టమైనటువంటి అంజూరముగా, మధురమైన ఫలాలు ఫలించే మంచి అంజూరంగా మీలో ఒక్కొక్కళ్ళు మార్చబడుదురుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండవ కాన్సెప్ట్ మీకు చదివి వినిపించాను రాజుల గ్రంథంలో. అదేంటంటే సొలొమోను దినాల్లోనంటండి ప్రజలట అంజూరపు చెట్ల కింద వచ్చి కూర్చునే వాళ్ళట. ఆ చెట్ల కింద కూర్చున్న వాళ్ళంతా ఎలా జీవించారని రాస్తుందంటే బైబిల్లో, నిర్భయముగా జీవించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంజూరపు పండులో, అంజూరపు చెట్టులో, అంజూర వృక్షంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ చెట్టు నీడని ఎవరు ఆశ్రయించినా, ఆ చెట్టు నీడకి ఎవరు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనుకున్నా, ఎవరు ఆ యొక్క చెట్ల మధ్యలోనికి వెళ్ళి కాసేపు కూర్చుందాం, కాసేపు పండుకుందాం, కాసేపు విశ్రాంతి తీసుకుందాం, నెమ్మదిగా అలసట తీర్చుకుందాం అని ఆ చెట్లు నీడకెళ్ళి కూర్చుంటేనట ఆ చెట్టు ఏం చేసిందని రాస్తుందంటే బైబిల్లో, మీ గుండెల్లో, మీ మనస్సులో, మీ శరీరంలో ఉన్న భయాలన్నిటినీ చెదరగొట్టి మిమ్మల్ని బలపరిచి ధైర్యవంతులుగా తీర్చిదిద్దే కెపాసిటీ, సామర్థ్యం అంజూరపు చెట్టులో ఉంది. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. మీరు నిజంగా అంజూరములాగా మధురమైన ఫలం, మంచి ఫలం ఫలిస్తున్నారని ఎలా తెలిసిందో తెలుసా అండి? ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయిస్తే, మీ సహవాసం కోరి వస్తే, మీతో సాంగత్యం చేయటానికి ఇష్టపడితే మీరు ఏం చేయాలో తెలుసండి? వారి గుండెల్లో ఉన్న భయాలు, ఆందోళనలు, అలజడలు, కలవరాలు, గలిబిలి తొలగించి వాళ్ళని ధైర్యపరిచేవారిగా, బలపరిచేవారిగా, వాళ్ళ జీవితకాలం అంతా నిర్భయంగా జీవించేవారిగా వారిని తీర్చిదిద్దే ఒక మంచి ఫలం, ఒక మధురమైన అనుభూతి నీవు కలిగి ఉండాలి. కానీ నిన్ను ఆశ్రయించిన వారిని మరింతగా భయపెట్టి, నిన్ను ఆశ్రయించిన వారిని కలవరపెట్టి, నిన్ను ఆశ్రయించిన వారిని అపవిత్రులుగా మార్చి, నిన్ను ఆశ్రయించినటువంటి వారు దేవునికి దూరమయ్యేటట్లుగా చేస్తే అది చాలా ప్రమాదకరమైనటువంటి అనుభవం అండి. నా మాటేనండి ప్రియులారా, మీ చెంతకు వచ్చిన వాళ్ళు, మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు, మీ మీద ఆధారపడిన వాళ్ళు మీ ద్వారా మేలు పొందాలని, ఒక మధురమైన అనుభూతిని పొందాలని, మీ ద్వారా భయములో నుంచి విడుదల పొంది నిర్భయంగా జీవించాలని, నీ యొద్ద నిర్భయంగా నివసించవచ్చని
ఆశపడి వచ్చినటువంటి వాళ్ళకి ఎవ్వరికి ఏ భయం కానీ కలవరం కానీ అలసట కానీ మీరు సృష్టించకూడదు. నిజంగా మీరు మంచి అంజూరమైతే, మధురమైన ఫలాలు ఫలించే అంజూరమైతే, శ్రేష్ఠ ఫలాలు ఫలించే అంజూరమైతే మీ యొద్దకు వచ్చే వాళ్ళు జీవితకాలం అంతా నిర్భయముగా నివసించాలి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడో మాట చెప్తాం చూడండి. మూడవ అనుభవం ఏంటంటే, ఒక వ్యక్తి 3 రోజుల నుంచి అన్నపానాలు పుచ్చుకోకుండా శారీరకంగా బాగా వీక్ అయిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు, మార్గంలో పడిపోయాడు. ఆ సమాచారం దావీదు తెలుసుకున్నాడు. వెంటనే మొదట వాడి ముఖం మీద నీళ్లు చల్లి వాడిని కూర్చోబెట్టి ముందు వాడికి ఒక అంజూరపు అడ, అంటే అంజూరపు అడ అని, ద్రాక్షల అడ అని అక్కడక్కడ మీకు మాటలు కనబడతాయి. అంజూరపు అడ అన్న, ద్రాక్షల అడ అన్న అర్థం ఏంటంటే ఇవి డ్రై ఫ్రూట్స్. ఇవేంటండి? డ్రై ఫ్రూట్స్. ఇవి అంజూరపు పండు వేరు, అంజూరపు అడవేరు, అంజూరపు అడవేరు. ఇప్పుడు ఆ వ్యక్తికి అంజూరపు అడ తీసుకొచ్చి పెడితే బైబిల్ చెప్తున్నమాట, ఆ పండు తిన్న తర్వాతట అతడి ప్రాణము తెప్పరిల్లి బ్రతకసాగెను. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, మంచి అంజూరపు పండువైతే నీ మాటలు విన్నటువంటి వారు, నీ ప్రేమను రుచి చూసినటువంటి వాళ్ళు, నీతో సహవాసం చేసినటువంటి వాళ్ళు కొర ప్రాణముతో ఉన్నా, జీవన్మరణాలతో పెనుగులాడే పరిస్థితిలో ఉన్నా, ఇక చావో రేవో తెలియనటువంటి పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఊగిసలాడుతూ ఉన్నటువంటి వాళ్ళ ప్రాణం కూడా తెప్పరిల్లాలి, సేదతీరాలి, నెమ్మది పొందాలి, బలపడాలి, బ్రతకాలి, అనేకుల ఎదుట సాక్షార్థమై నిలబడాలి. దేవునికి స్తోత్ర. నిన్ను బట్టి ఎవరి ప్రాణమైనా తెప్పరిల్లుతుందా? లేకపోతే నిన్ను బట్టి అనేకుల ప్రాణాలు తొందరపడి కృంగిపోయి కృషించిపోయి బలహీనపరచబడి డేలా పడిపోయి బ్రతుకు మీద విరక్తి చెంది బ్రతకటం కంటే ఇక చావే మంచిదిరా బాబు అనుకునేటట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారా? మీరు మంచి అంజూరమైతే, మధురమైన అంజూరమైతే, మంచి అంజూరపు చెట్టు అయితే మీ ద్వారా అనేకుల ప్రాణాలు తెప్పరిల్లాలి, అనేకుల ప్రాణాలు సేదతీర్చబడాలి, అనేకుల ప్రాణాలకు నెమ్మది కలగాలి, అనేకుల ప్రాణాలకు ధైర్యం కలగాలి, అనేకులు అనేక సంవత్సరాలు బ్రతకాలని బ్రతుకు మీద ఆశలు చిగురించాలి. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి మంచి అంజూరపు పండుగ, అంజూరపు చెట్టుగా నువ్వెందుకు ఉండకూడదు? ఈ 2022వ సంవత్సరంలో ప్రభు చెప్తున్నాడు, మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు అనుకో, చెడ్డ ఫలాలే ఫలిస్తుంది. మీరు వారి ఫలాలను బట్టి తెలుసుకోండి అని అంటున్నాడు. క్రైస్తవ జీవితం అనేది ఫలాలను బట్టి చూడదగినటువంటి ఒక శ్రేష్టమైన ప్రత్యేకమైన జీవితం. కనుక ఫలాలు అనేవి, క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవులకి. మన యొక్క క్రియలు, మన ప్రవర్తన, మన మాటల ద్వారా సమాజంలో అనేకుల పుండ్లు బాగుపడాలి, అనేకుల ప్రాణాలు తెప్పరిల్లాలి, అనేకులు భయములో నుంచి విడుదల పొంది నిర్భయంగా బ్రతికి బట్టగట్టాలి. ఇలాంటి మధురమైన ఫలాలు నీవు నేను మనమందరము బహుగా ఫలించి దేవుని నామ మహిమార్థమై జీవించుదముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ మంచి అంజూరం చెట్టు మధురమైన ఫలాలు, మంచి ఫలాలు ఫలించిందని నేర్చుకున్నాం కదా. ఈ మంచి ఫలాలు ఫలించాలంటే మనం ఎక్కడుండాలి అనే వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను. మీకు అందరికీ తెలిసిన స్టోరీ చెప్తాను, అందరు తల్లపైకి చూడండి. యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం. ఒక యజమానికి ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు.
3 సంవత్సరాల తర్వాత వచ్చి దాని పండ్లను వెతికాడట. ఒక్క పండు కూడా కనబడలేదట. ఒక్క పండు కూడా కనబడలేదు. తోటమాలిని పిలిచాడు. తోటమాలి వచ్చాడు. ఏ తోటమాలి, ఈ చెట్టు దగ్గరికి 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను, ఒక్క ఫలం కూడా కనిపించలేదు. ఇది ఎందుకు వ్యర్థంగా దీన్ని పోషిస్తున్నావు? దీనికి నీళ్లు పెడుతున్నావు, ఎరువేస్తున్నావు, కాపు కాస్తున్నావు, దీని చుట్టూ కంచేసాం, ఎంతో బడ్జెట్ దీనికోసం వేయపరిచాం, ఎందుకు దీన్ని వ్యర్థంగా వండిస్తున్నావు? దీన్ని నరికేసాయి అన్నాడు. తోటమాలి అన్నాడు, అయ్యా ఇది ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, 2022 సంవత్సరం కూడా బ్రతకని అయ్యా, ఉండని అయ్యా, ఎట్టగొట్ట సంఘంలో ఈ సంవత్సరం అన్న ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయండి, అగ్నిలో కాల్చివేయండి అని చెప్పినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. మీకు ఈ సందర్భంలో మీకు ఒక క్రొత్త మాట చెప్పాలని కోరుకున్నాను. అందరు తలపైకే చూడండి, చదువుకుందాం. చూడండి ఆ వాక్యాన్ని మీకు వివరంగా చెప్తాను. లేవ్యాకాండం 19వ అధ్యాయం 23, 24 వాక్యాలు చూడండి. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను, వాటి కాపు మరి ఎక్కువగా ఉండునట్లు 3 సంవత్సరాల వరకు నీకు అపవిత్రముగా ఉండవలెను, వాటిని తినకూడదు. 4వ సంవత్సరం వాటి ఫలములను యెహోవాకు ప్రతిష్ఠితములుగా ఎంచి స్తుతియాగ ద్రవ్యములుగా దేవునికి అర్పించవలెను. 5వ సంవత్సరమున పండినటువంటి పంట యొక్క ఫలములు మీరు తినవచ్చు. తలలపైకి చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, కొత్త కోణంలో చెప్తాను, అందరూ తలపైకి చూడండి. మీరు ఒక దేశంలో వచ్చి మీ ఆహారం కోసం మీరు ఏదైనా చెట్లు నాటారు, ఫలవంతమైన చెట్లు నాటారనుకోండి. నాటిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఆ చెట్లకు పండినటువంటి ఫలాలు, ఆ పంట మీరు తినకూడదు, వాటిని అపవిత్రంగా ఎంచాలి 3 సంవత్సరాల వరకు. ఎందుకు అంటే రాబోయే దినాల్లో మరి ఎక్కువ కాపు, మరి విస్తారమైన ఫలాలు ఆ చెట్లు ఫలించేటట్లుగా 3 సంవత్సరాల వరకు మీరు ఆ ఫలాలు తినకూడదు, ఆ ఫలాలను అపవిత్రంగానే మీరు భావించాలి అని చెప్పాడు. 4వ సంవత్సరం చెట్లకు కాసినటువంటి ఫలాలు మాత్రం ఒక్క పండు కూడా తినకుండా దేవునికి ప్రతిష్ఠించి దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి స్తుతియాగ ద్రవ్యములుగా సమర్పించడానికి తీసుకెళ్ళాలట. 5వ సంవత్సరం నుంచి ఆ చెట్ల యొక్క ఫలాలను తినటానికి అవకాశం ఇవ్వబడింది. ఇప్పుడు చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఈ తోట యజమాని ద్రాక్ష తోటలో ఒక చెట్టు నాటాడు. ఆ చెట్టు దగ్గరికి వచ్చి 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు. ఎప్పుడు ఒక చెట్టు ఫలాలు తినొచ్చు చెట్టు నాటినవాడు అని అంటే 5వ సంవత్సరం నుంచి మాత్రమే ఆ చెట్ల ఫలాలు తినాలి. 4 సంవత్సరాల పొరపాటున చెట్ల ఫలాలు తినకూడదు. 5వ సంవత్సరం నుంచి తినొచ్చు. ఇప్పుడు 5, 6, 7 సంవత్సరాలుగా ఆ అంజూరపు చెట్టుని గమనిస్తానే ఉన్నాడు. ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టుని, కానీ ఒక్క ఫలం కూడా ఫలించలేదు. మీలో చాలామందికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. 7 అనేది సంపూర్ణంగా ఎన్నో రీతులుగా దేవుడు మీకు అవకాశాలు ఇచ్చాడు. ఈ సంవత్సరం అయినా మంచి ఫలం ఫలిస్తుందేమో, ఈ సంవత్సరంలో అయినా ఫలిస్తాడేమో, ఈ సంవత్సరం అయినా జీవితాన్ని మార్చుకుంటాడేమో, ప్రవర్తన మార్చుకుంటాడేమో, వ్యసనాలు విడిచిపెడతాడేమో, ధూమపానం విడిచిపెడతాడేమో, త్రాగుడు విడిచిపెడతాడేమో, అక్రమ సంబంధాలు విడిచిపెడతాడేమో, అబద్ధాలు మానుకుంటాడేమో, మోసపు బ్రతుకు మానుకుంటాడేమో, అన్యాయంగా సంపాదించే సంపాదన విడిచిపెడతాడేమో, లంచాలు తీసుకోవటం విడిచిపెడతాడేమో, బలహీనులను అనగద్రొక్కి వాళ్ళ సొమ్మును
దోచుకునే ప్రక్రియ విడిచిపెడతాడేమో. పవిత్రంగా, నీతిగా, యథార్థంగా, రోషంగా, భక్తిగా, ప్రార్థనా పూర్వకంగా, దైవ ప్రేమ కలిగి నడుచుకుంటాడేమో అని ఎన్నో 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 అవకాశాలు, సంపూర్ణంగా నీకు ఇవ్వవలసిన అన్ని అవకాశాలు దేవుడు ఇప్పటికే ఇచ్చేశాడు. తోటమాలి బతిమలాడుతున్నాడు, అయ్యా ప్లీజ్ ఈ ఒక్క సంవత్సరం గడువివ్వండి. ఎన్ని అవకాశాలు ఇచ్చారు కదా, సంపూర్ణంగా 7 సంవత్సరాల నుంచి కనిపెట్టారు కదా, ఈ ఒక్క సంవత్సరం కూడా చూడండి, నేను దాని చుట్టూ తవ్వుతాను, మరొకసారి ఏమైనా రాళ్ళు ఉన్నాయేమో, ఎందుకు ఫలించట్లేదో అర్థం కావట్లేదయ్యా, ఇరివేస్తాను, నీళ్లు పెడతాను, చాలా జాగ్రత్తగా పర్యవేక్షణ చేస్తాను, ఈ ఒక్క సంవత్సరం గడివ్వండి, ఈ ఒక్క సంవత్సరం గడివ్వండి. ఫలించకపోతే ఈ 2022లో కూడా నరికేసి తగలబెట్టేసేయి దీన్ని. ఎందుకు ఈ సంఘంలో, ఈ తోటలో, ఈ స్థలములో వ్యర్థంగా ఉంటుంది ఇది అని తోటమాలి చెప్పినట్లుగా లేఖనంలో రాయబడి. ఈ సందర్భాన్ని ఇట్లా మనసులో పెట్టుకోండి. ఓ రోజు యేసు ప్రభు శిష్యులతో యెరూషలేము వెళ్తున్నాడు. బాగా ఆకలిగా ఉన్నాడు యేసు ప్రభు. త్రోవ పక్కలో ఒక అంజూరపు చెట్టు కనబడింది. దాని దగ్గరికి వెళ్ళి ఫలాలు వెతికాడు, ఫలాలు కనబడలా. వెంటనే యేసు ప్రభుకి చాలా బాధ కలిగింది. ఎందుకో వెంటనే ఏమన్నాడు తెలుసా? ఈ చెట్టు ఎండిపోవునుగాక అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో అది వేళ్లతో సహా పెళ్ళగించబడి, శపించబడి త్వరగా ఎండిపోయింది క్షణాల్లో. శిష్యులు ఆశ్చర్యపోయారు, విస్మయం చెందారు. బోధకుడా, నీవు శపించిన చెట్టు ఎంత త్వరగా వేళ్లతో పెళ్ళగించబడి శపించబడిపోయింది అని అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, దీన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారండి, ఈ కొండను చూసి విశ్వాసంతో లే వెళ్ళి సముద్రంలో పడు అని అంటే ఎంత కొండలైనా సరే అవతలకి వెళ్ళిపోతాయి అని చెప్పాడు. ఇందులో మీకు చెప్పాలనుకున్న మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఈ చెట్టేమో అంజూరపు చెట్టే. ఇది ఎక్కడుందంటే త్రోవ పక్కన ఉంది. ఎక్కడుందండి? దానికి టైం ఇవ్వలేదు, అవకాశాలు ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు, దాని కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు లేరు. తోటలో, ద్రాక్ష తోటలో, జీవమగలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి అంజూరపు చెట్టుకు మాత్రం ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి బతిమాలుకుంటున్నాడు, యజమాన్ని వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, కన్నీళ్లు రోలుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని నడుము కట్టుకొని వేదనతో వేడుకుంటున్నాడు. అయ్యా నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఒక్క సంవత్సరం గడువివయ్యా, ఈ ఒక్కసారి ప్రయత్నం చేస్తానయ్యా, ఈ ఒక్కసారి ప్రయత్నం చేస్తానని బతిమలాడుకుంటుంటే యజమాని కనికరించి దాన్ని నరకకుండా, దాన్ని పెళ్ళగించకుండా, దాన్ని శపించకుండా, దాని జీవితం అంతటితో అంతమైపోకుండా అది కాపాడబడినట్లుగా లేఖనంలో రాయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు త్రోవ పక్కన నాటబడిన అంజూరపు చెట్ట, ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్ట, ఒక్కసారి ఆలోచించాలి. త్రోవ పక్కన నాటబడటం అంటే ఏంటంటే వాక్యం వింటారు కానీ గ్రహించరు. అందువల్ల సాతానుగాడు వచ్చి వాళ్ళ హృదయంలో విత్తిన వాక్యం అంతా ఎత్తుకుపోతాడు. ఈ అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎవరంటే త్రోవ పక్కలో నాటిన అంజూరపు చెట్లు. మందిరానికి వస్తారు, యేసుప్రభు నమ్ముకున్నారు, గోరంట్లో బాప్తిసం తీసుకున్నారు, వారు చర్చికి వస్తారు, కానుకలు ఇస్తారు, దశమాగాలు ఇస్తారు, దేవుని మందిర నిర్మాణానికి కూడా కానుకలు ఇస్తారు, సేవకుల మీద అపారమైన ప్రేమ కుమ్మరిస్తారు. కానీ వాక్యం వింటారా? వాక్యం కూడా బ్రహ్మాండంగా వింటారు. ఏ మనసుతో అన్నయన్ని వాక్యం బ్రహ్మాండంగా వింటారు. కానీ వాక్యంగా అర్థం చేసుకోరు, వాక్యాన్ని గ్రహించరు, వాక్యాన్ని అంగీకరించరు, వాక్యాన్ని అవలంబించరు, వాక్యానుసారంగా నడుచుకోరు. వాక్యం విని అది గ్రహించకుండా అలా విడిచిపెట్టేస్తారా? ఆ వాక్యం విని గ్రహించని కారణాన్ని బట్టి, దాని ప్రకారం నడుచుకోవాలన్న ఆలోచన లేనటువంటి మనస్తత్వాన్ని బట్టి సాతానుగాడికి అవకాశం దొరికింది. వెంటనే వాడు రివ్వున వాళ్ళ హృదయంలోకి వచ్చి వాళ్ళ హృదయంలో విత్తబడిన జీవము కలిగినటువంటి శ్రేష్టమైన వాక్యం అంతా ఎత్తుకుపోతున్నాడు అని బైబిల్ గ్రంథం రాయబడింది. మీలో ఎంతోమంది దేవుని వాక్యం వింటున్నారు కానీ ఎంతోమంది వాక్యాన్ని గ్రహించని కారణాన్ని బట్టి వాక్యం ఎత్తుకుపోతున్నాడు సాతానుగాడు.
ఒక్కరోజు దేవుడు మీ యొద్దకు వచ్చినప్పుడు మీలో ఫలాలు లేకపోతే, ఫలభరితమైన జీవితం కనబడకపోతే, శ్రేష్టమైన మధుర ఫలాలు మీలో కనబడకపోతే, త్రోవ పక్కన ఉన్న అనుభవంలో ఉన్న వాళ్ళ మీదకి శాపం రావచ్చు. త్వరగా పెళ్ళగించబడి ఎండిపోయి అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉంది. నా మాటనండి, జీవము కలిగిన దేవుని తోటలో ఉన్నారు మీరంతా. మీకోసం విజ్ఞాపన చేసే సేవకులు ఉన్నారు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ అంజూరం మాధుర్యాన్ని, మంచి ఫలాలు ఇవ్వటానికి గల మొదటి కారణం ఏంటంటే ద్రాక్ష తోటలో నాటబడింది. నోరు తెరిచి చెప్పండి అందరు గట్టిగా. మీరు అట్లా రాసుకోండి. నేను అట్లా చెప్పాలనుకున్నాను కనుక అట్లాగే మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇది మంచి చెట్టు, మంచి ఫలాలు ఫలించడానికి, మధురమైన ఫలాలు ఫలించి అనేకులు ప్రయోజనకరంగా ఉండటానికి గల కారణం ఏంటంటే ఇది ద్రాక్ష తోటలో నాటబడింది. ఎక్కడ నాటబడిందండి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా, అందరూ గట్టిగా చెప్పాలి అందరూ. ఎక్కడ నాటబడింది? ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా, కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచి నందునా, కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచి నందునా, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవే నా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు వేణోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంఘమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంఘమందునా, కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచి నందునా, కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచి నందునా, కృప వెంబడి కృపను పొందుచు కృప
కృపలో జయ గీతమే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, 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 కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, 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 కృపలంబడి కృపను పొందుచు, కృపలంబడి కృపను పొందుచు, కృపలంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. హల్లెలూయా. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, చెడ్డ చెట్టు పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. చెట్టు మంచిదని ఎంచి దాని ఫలము మంచిదని ఎంచండి, చెట్టు పనికి మాలిందని ఎంచి దాని ఫలము పనికి మాలిందని ఎంచండి. వారి ఫలాలను బట్టి మీరు తెలుసుకోండి, ఎవరు గొర్రెలో ఎవరు తోడేళ్ళో, ఎవరు యథార్థవంతులో ఎవరు వేషధారులో, ఎవరు ఫలభరితమైన స్థితిలో ఉన్నారో ఎవరు నిష్ఫలమైన స్థితిలో ఉన్నారో, ఎవరు మహిమ రాజ్యానికి సిద్ధపడుతున్నారో అగ్నికి ఆహుతవుతున్నారో మీరు వారి ఫలాలను బట్టి తెలుసుకోండి అని చెప్పారు. అంజూరాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అంజూరం మంచి ఫలాలు, మధురమైన ఫలాలు ఇచ్చి ఎంతోమంది గాయాలు కట్టి ఎంతోమందికి నిర్భయమైన జీవితాన్ని ప్రసాదించి ఎంతోమంది ప్రాణాలను తెప్పరల చేసింది. అట్టి శ్రేష్టమైన మధుర ఫలాలు ఫలించడానికి ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరము వలె మనం దేవుని సంఘములో నాటబడి అన్ని విషయములలో వర్ధిల్లుదముగాక. రెండవ మాట చెప్తాను, మంచి ఫలం ఎవరు ఫలిస్తారు చదువుకుందాం. చూడండి దయచేసి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9, 10, 11, 12 చదువుతాను. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకుని ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును. ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరూ కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. తలలపైకి చూడండి, మీకు ఇక్కడ వ్రాయబడిన మంచి మాట చెప్తాను. మంచి ఫలం ఎవరు ఫలిస్తారు, మంచి ఫలం ఎవరు అనుభవిస్తారు, మంచి ఫలం ఎవరు పొందుకుంటారు. రెండో మాట చెప్తాను చూడండి. ఇద్దరి
కష్టము చేత ఉభయులకు అనగా ఇరువురికి మంచి ఫలము కలుగును అని మహామేధావి జ్ఞాన సంపన్నుడైనటువంటి సొలొమోన్ ప్రసంగి అనే ప్రబోధాలు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మంచి ఫలం కలగాలంటేనట ఇద్దరు కష్టపడాలి. భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎవరైనా సరే కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పనిచేయటం తప్పు లేదు. ఇద్దరు స్నేహితులు, నమ్మకస్తులైనటువంటి స్నేహితులు పార్ట్నర్షిప్తో బిజినెస్ చేయటం, వ్యాపారం పెట్టటం, వ్యవసాయం చేయటం, ఒక ప్రత్యేకమైనటువంటి పనిని ఏర్పరచుకుని ఆ పనిలో కొంత అమౌంట్ని పెట్టి ఆ పని ద్వారా విస్తారంగా సంపాదించుకోవాలని ప్రయత్నం చేయటం తప్పు కాదు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి ఫలం ఫలించాలి, మంచి ఫలాలు పొందుకోవాలంటే ఇద్దరిలో ఏముండాలంటే యూనిటీ, ఐక్యత ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా. ఏముండాలి? హల్లెలూయా కాదు, ఏముండాలి? ఐక్యత ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం అంటే భిన్న అభిప్రాయాలు, విభిన్నమైన మనస్తత్వాలు, విభిన్నమైనటువంటి ప్రవర్తన పద్ధతులు కలిగినటువంటి వాళ్ళు యూనిటీగా, ఐక్యతగా, సమాధానంగా కష్టపడి పనిచేయటం ద్వారా ఉభయులకు మంచి ఫలము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. భార్యాభర్తల్లో విభిన్నమైన మనస్తత్వాలు ఉండొచ్చు. చూడండి, రూపురేఖలు కూడా ఒకళ్ళు ఎర్రగా ఉంటే ఒకళ్ళు నల్లగా ఉండొచ్చు, ఒకళ్ళు పొట్టిగా ఉంటే మరొకళ్ళు పొడుగ్గా ఉండొచ్చు, ఒకళ్ళు లావుగా ఉంటే ఒకళ్ళు సన్నగా బక్కచిక్కి ఉండొచ్చు, ఒకళ్ళు తెలివిగల వాళ్ళుగా ఉంటారు, ఒకళ్ళు తెలివి తక్కువ వాళ్ళుగా ఉంటారు, ఒకళ్ళు బాగా కోపోద్రేకంగా ఆవేశపరులుగా ఉంటారు, మరొకళ్ళు ఆలోచనకర్తలుగా నిదానపరులుగా ఉంటారు, ఒకళ్ళు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు, ఒకళ్ళు తమ శరీరాన్ని పోషించుకుని సుఖానికి అలవాటు పడి ఎప్పుడు చూసినా తిండి నిద్రకి అలవాటు పడేవాళ్ళు ఉంటారు. ఈ విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళట ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఐక్యతతో కష్టపడి వారి వారి పరిధిలో వాళ్ళు చేయగలిగినటువంటి పని ఎంచుకొని చక్కగా పని చేయటం ప్రారంభిస్తే ఉభయులకు మంచి ఫలం కలుగుతుంది. కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా స్థిరపరచబడుతుంది. దేవుని స్తోత్ర. బైబిల్ చరిత్రలో అకుల, ప్రిస్కిల్లా అనే ఒక భార్యాభర్తలు ఉన్నారండి. వీరిద్దరూ కలిసి డేరాలు కుట్టువారు, జీవనాన్ని కొనసాగించువారని బైబిల్ రాయబడింది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే వృత్తిలో, ఒకే పనిలో నిమగ్నమై తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా తమ చేతుల కష్టార్జితాన్ని బట్టి వాళ్ళు తృప్తిగా భుజించి సుఖంగా, క్షేమంగా, సంతోషంగా బ్రతుకుతున్నారు. దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు సుఖభోగాలకు అలవాటు పడకూడదు, లగ్జరీ లైఫ్కి అలవాటు పడకూడదు. యవ్వనస్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు లేకపోయినా భార్యాభర్తలు మాత్రమే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే కానీ సుఖభోగాలకు అలవాటు పడకూడదు. నేను సంపాదించి ఎవరికి ఇవ్వాలి, వారసులు లేడు కదా, పిల్లలు లేరు కదా, మేమే కదా, మాకు సరిపడా ఉందలే అనుకుని పని పాట చేయకుండా తింటం పడుకోవటం చేయకూడదు. ఆరోగ్యం పాడైపోద్ది. మనం బ్రతికినంత కాలం, దేహంలో ఓపిక ఉన్నంత కాలం కష్టపడి పని చేయాలి. బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలీలు 6 రోజులు కష్టపడి పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి దినం. నీవు, నీ ఇంటి వాళ్ళు, నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు, పరదేశులు అందరూ సన్నిధికి వెళ్ళి సన్నిధిలో సంతోషించాలని రాస్తుంది. కనుక ప్రియులారా, ఆరోగ్యం ఉన్నంత కాలం, ఓపిక ఉన్నంత కాలం, జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మీ పరిధిలో ఉద్యోగం చేస్తారా,
వ్యాపారం చేస్తారా, కూలి పనికి వెళ్తారా, సిమెంట్ బొచ్చులు మోస్తారా, పాకి పని చేస్తారా, పెయింటింగ్ వర్క్ చేస్తారా, మెకానిజం చేస్తారా, ఏదైనా సరే కష్టపడి పని చేయటానికి ఏ క్రైస్తవుడు సిగ్గుపడకూడదు. అది అవమానంగా భావించకూడదు. నన్ను చిన్న చూపు చూస్తారేమోనని ఎట్టి పరిస్థితిలో అనుకోకూడదు. ఒళ్ళమ్ముకుని వ్యభిచారపు వృత్తిలో ఉండి డబ్బు సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి సిగ్గుపడాలి. దుర్వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి ఆ సంపాదనతో పిల్లల్ని పోషించుకోవడానికి సిగ్గుపడాలి. కానీ యథార్థంగా కష్టపడి రెక్కల మొక్కలు చేసుకుని చెమటోర్చి సంపాదించేదానికి ఏ క్రైస్తవుడు ఏ పని చేయటానికి కూడా సిగ్గుపడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు చెప్పాను గతంలో, మరలా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను చదువుకునే రోజుల్లో నా చదువుకి కావలసిన ఫీజు కట్టడానికి, నా బట్టలు నేను కొనుక్కోవటానికి, హాస్టల్ ఫీజు కట్టడానికి, బుక్స్ కొనుక్కోవటానికి, నా విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు 3-4 నెలల సెలవులు వచ్చినప్పుడు ప్రతిరోజు పొద్దున్నే లేచి టౌన్కి వచ్చేవాడిని. మాది తెనాలి ప్రక్కన ఒక పల్లెటూరు, జంపని అనే ఒక విలేజ్. అక్కడి నుంచి టౌన్కి వచ్చి 9 కిలోమీటర్లు సైకిల్ వేసుకుని 9 కిలోమీటర్లు వచ్చి అక్కడ టాపీ పనికి, బొచ్చులు మోయటానికి, సిమెంట్ పని చేయటానికి వెళ్ళి, నేను చేయలేకపోయినా ఎంత బలహీనంగా ఉన్నా సరే పనిచేసి మధ్యాహ్నం ఎవరైనా ఓ ముద్ద అన్నం పెడితే తిని మళ్ళీ హోటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయేమోనని ఎవరైనా పెడితే తినేవాడిని, లేకపోతే అట్లాగే ఉండి సాయంత్రం ఏదైనా లైట్గా టిఫిన్ చేసి మరలా ఇంటికి వచ్చేవాడు. అలా సంపాదించుకుని, నేను సంపాదించుకున్న నా డబ్బులతో నేను చదువుకుని, నా చదువు పూర్తి చేసుకుని కొంతకాలం ఉద్యోగం చేసి దేవుని పిలుపును బట్టి, దర్శనాన్ని బట్టి సేవకు వచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బతకలేక కాదు, బ్రతుకు తెరువు కోసం కాదు ఈ యొక్క వృత్తిని ఎంచుకుంది, ఈ సేవని ఎంచుకుంది. దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఈ పరిచర్య చేయటానికి నేను వచ్చాను. అన్ని కష్టాలు, వరి కోత కొయ్యటానికి వెళ్ళాను, కుప్పలేయటానికి వెళ్ళాను, నూర్పిడికి వెళ్ళేవాడిని. ఎక్కడైనా అక్కడక్కడ పనులు, మట్టి పనులు ఉంటే ఆ పనులు చేయటానికి వెళ్ళేవాడిని. ఏ రోజు కూడా నేను ఎక్కడ సిగ్గుపడలేదు. ఖాళీగా ఉంటే ఎప్పుడైనా ఆదివారం అట్లా ఖాళీ ఉంటే ఆదివారం చర్చికి వెళ్తే వెళ్ళేవాడిని. లేకపోతే మాకు బరిగొడ్లు ఉండేవి, గొర్రెలు ఉండేవి. వాటిని తోలుకులు వెళ్ళి వాటిని సాయంత్రం దాకా మేపుకుని అక్కడ చెరువులో వాటిని కడిగి శుభ్రంగా మరలా సాయంత్రం తోలుకొచ్చేవాడిని. నేను ఎప్పుడు కూడా మేము ఈన స్థితిలో నుంచి పైకి వచ్చామని చెప్పుకోవటానికి సిగ్గుపడను. దేవుని స్తోత్ర. మా తల్లిదండ్రులు ఇద్దరు కష్టజీవులు, కష్టపడి మమ్మల్ని పెంచి పోషించి మమ్మల్ని గౌరవప్రదమైనటువంటి స్థితిలో నిలబెట్టారు. కాబట్టి మేము నడిపించబడిన మార్గాల గురించి చెప్పుకోవటానికి ఏ రోజు నేను సిగ్గుపడను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మాకు అన్ని కార్లు ఉండేవి, ఇన్ని కార్లు ఉండేవి, అంత పెద్ద బిల్డింగ్లో ఉండేవాడిని. అసలు నాకు కాలు తీసి కింద కూడా పెట్టేవాడిని కాదు. మా అమ్మ నాకు గోరు ముద్దలు తినిపించేది. నేను తిన్నన్నా కానీ చందమామను చూపించి నాకు అన్నం పెట్టేది. ఎట్టాటి డైలాగులు చెప్పాల్సిన అవసరం మనకు లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఎదవనామర్థ డైలాగులు మనకి? గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మనం కష్టపడటం నేర్చుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి వంట చేసుకోవటంలో తప్పు లేదు, కష్టపడి బట్టలు ఉతకటంలో తప్పు లేదు, కష్టపడి ఇల్లు బాగు చేసుకోవటంలో తప్పు లేదు. తప్పు ఆడదు కాబట్టి ఇంటి పని చెయ్యాలి, బట్టలు ఉతకాలి, వంట చెయ్యాలి, బాత్రూంలో నీళ్లు పెట్టాలి, ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చి ఇవ్వాలి, అలసిపోయేస్తే భర్త బూట్లు తీసేసి కాసేపు కాళ్ళు నొక్కాలి. ఎట్లాంటి దరిద్ర పనులు దేవుని పిల్లల్లో ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రేమతో చేస్తే తప్పు లేదు. అట్లా అన్నా అని చెప్పి పాస్టర్ గారు చెప్పాడుగా, ఇక నేను చేయను అని చెప్పి అనబాకండి. ప్రేమ మీకు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. కొంతమందికి మొగుడంటే మహాప్రేమ ఈ మనిషికి. వద్దన్నా కానీ తలకి నూనె పెడతా ఉంటుంది, మెండరాలు నొక్కుతూ ఉంటుంది. అబ్బా ఎంత సమ్మగా ఉంది నీ చేయబడితే అంటూ ఉంటాడు ఆడు కూడా. వాళ్ళు మంచి అండర్స్టాండింగ్లో ఉంటారు. వాళ్ళు మనం ఏం అనకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తప్పేం లేదు. కనుక ఇద్దరు కష్టపడి పని చేసుకునిటే బైబిల్ అంటుంది
ఉభయుల కష్టము వలన, ఇద్దరి కష్టం వలన ఇద్దరికీ మంచి ప్రతిఫలం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ఉభయుల ఇద్దరి కష్టం వలన ఉభయులకు కలిగే మంచి ఫలాలు ఒక 3 మాటలు అందులో రాయబడ్డాయి. వాటిని టూకీగా చెప్తాను చూడండి. ఒకటి, ఇద్దరు కలిసి వెళ్తున్నారు అనుకోండి, ప్రయాణం చేస్తున్నారు. ఒకడు కాలు జారి గుంటలో పడ్డాడు, ఒకడు కాలు జారి గుంటలో పడ్డాడు అనుకోండి. అదే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, ఆడు పడింది ఊబి, అది జిగట కలిగినటువంటి ఊబి. ఎంత పైకి రావాలనుకుంటావు అంత కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళి పూర్తిగా నాశనం అయిపోతాడు. ఆ గుంటలో పడి నాశనం అయిపోతుంది. ఆ గుంట ఏదైనా కావచ్చు. సొలొమోను అంటాడు, వేశ్య లోతైన గొయ్యి, పరశ్రీ లోతైన గుంట అంటాడు. అది వేశ్య కావచ్చు, జారత్వానికి కావచ్చు, ఒక వ్యసనంలో పడిపోవచ్చు, ఒక పాపానికి బానిసైపో దేంట్లోన పడిపోతే ఒంటరివాడు పైకి రావటం చాలా కష్టం. ఎవరైనా తోడున్నారనుకోండి, వాడు ఒరే నా ఫ్రెండ్ పడిపోయాడు, నా భర్త పడిపోయాడు, నా భార్య పడిపోయింది, నా పిల్లలు పడిపోయారు, నా సహోదరుడు పడిపోయాడని చెయ్యి అందిస్తే వాడు పైకి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నాడు. వారిలో ఒకడికి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు వాడి మీద అటాక్ చేశాడు. ఇద్దరు ఏకమై ఆ యొక్క శత్రువుతో ప్రతి దాడికి దిగాడు అనుకోండి, వాడు తోక ముడిసి పారిపోతాడు. అదే వీడు ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, వాడు బలవంతుడై వీడి మీద దాడి చేస్తే వీడు గాయపరచబడవచ్చు, వీడి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం కూడా ఉండొచ్చు. కనుక శత్రువు యొక్క కీడు నుండి, బారి నుండి కాపాడబడాలంటే ఐక్యత ఉండాలి కుటుంబంలో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడవది, ఒక వ్యక్తి చలికి గచ్చ వణిగిపోతున్నాడు అనుకోండి, అదే ఇద్దరున్నారనుకోండి ఇంట్లో, ఇద్దరు పక్క పక్కన ఒకరినొకరు హగ్ చేసుకుని పడుకున్నారు అనుకోండి, వెచ్చదనం కలగటం ప్రారంభించబడిద్దట. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, వెచ్చదనం అంటే కంఫర్ట్, ఆదరణ. ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి. ఎప్పుడు అనంటే చలి తగులుతున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు, శ్రమ కలుగుతున్నప్పుడు, ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు, గజగజ వణిగిపోతున్న పరిస్థితుల్లో తోటి వాళ్ళు ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరికొకరు సహకారంగా నిలబడతారు. ఐక్యతగా ఉంటే ఒకే ఇంట్లో ఉంటారు భార్యాభర్తలుగా, ఒకే బైక్ మీద వస్తారు మందిరానికి, ఒకే కారులో వస్తారు, కానీ వాళ్ళు మనసులు మాత్రం కలవండి. కొంతమంది భార్యాభర్తలు మాట్లాడుకుని 5 సంవత్సరాలు అయి ఉంటుంది. ఏది మాట్లాడాలనుకున్నా వాళ్ళ కూతురుతోనో కొడుకుతోనో చెప్తారు. వీళ్ళు ఎవరు లేరనుకో ఇంట్లో, ఆ కాక్కో కుక్కో చెబుతారు. అంతేగాని భార్యతో మాత్రం మాట్లాడు. ఈ మధ్య ఒక పెద్ద మనిషి ప్రసంగాన్ని విన్నా నేను. ఎవరికి నిద్ర పట్టదు, ఎవరికి బాగా నిద్ర పట్టిద్ది అని. ఎవరికి నిద్ర పట్టదంటే జోదగాళ్ళకి నిద్ర పట్టదట, పరశ్రీ వ్యామోహంలో ఉన్నటువంటి వాళ్ళకి నిద్ర పట్టదట, అసూయాపరులకి నిద్ర పట్టదట. ఇట్లా కొన్ని మీ జీవితాల్లో ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీకు కలుగుతున్నాయేమో బైబిల్ చెప్తుంది. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుంది. మీ జీవితాలు ఇటువంటి శ్రేష్ఠ ఫలాలు మీరు ఆదరించబడాలన్నా, శత్రువు యొక్క దాడిలో మీరు కాపాడబడాలన్నా, మీరు పడినటువంటి గుంటలో నుంచి పైకి లేవాలన్నా, మీకు తోటి వారి సహాయ సహకారాలు ఎంతో అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరి వాళ్ళు ఎన్నో తొంటరి పనులు చేస్తారు, ఎన్నో శ్రమలకు మీరు గురవ్వాల్సి వస్తుంది. మీరు ఐక్యతలో ఉంటే ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎదుర్కొంటారు. యేసు ప్రభు కూడా ఈ యూనిటీ గురించి, ఐక్యత గురించి చెప్తూ అంటారు, భూమి మీద ఇద్దరు ఏకీభవించిన ఎడల వారు ఏదైతే అడుగుతారో అది వారికి దొరుకుతుంది. నా నామం పేరట ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే ప్రసంగి అంటాడు, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఇది మంగళసూత్రంలో తాళిబొట్టు కట్టేటప్పుడు వేసే 3 ముళ్ళు గురించి కాదు, ఇక్కడ ఐక్యతను గురించి. భార్య భర్త ఇద్దరు ఏకమై ఉంటే వారి మధ్యలోనికి దేవుడు వస్తాడు. భారత నారీమణులు చాలామంది జడలు అల్లుకుంటారు. బయటికి కనబడేది 2 పాయలే, కానీ 3వ పాయ లోపల ఒకటి ఉంటుంది, మీకు తెలుసో లేదు. కాబట్టి ఇలాంటి చిత్రమైనటువంటి అనుభవాలతో
మీ కుటుంబ వ్యవస్థలో మరుగుగా ఆంతరంగికంగా దేవుణ్ణి పెట్టుకుని దేవునితో ఐక్యమై మీరు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించగలిగితే మీ ఇద్దరికి మీ కుటుంబానికి ఎంతో మంచి ఫలము కలుగునుగాక. మరొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. యాకోబు 3:17 పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ, నోట్ చేసుకోండి, మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. అందరూ చేతి గట్టి స్తోత్రాలు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరం మధురమైన మంచి ఫలాలు ఫలించింది. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం దొరుకుతుంది. మూడవ మాట గుర్తుపెట్టుకోండి, పైనుండి వచ్చే జ్ఞానం ఎవరి మీదకైతే వస్తుందో, పైనుండి వచ్చే జ్ఞానముతో ఎవరైతే నింపబడతారో వారట మంచి ఫలములతో నిండుకొని ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఈ సంవత్సరంలో మంచోళ్ళైతే, మంచి ఫలాలు ఫలించాలని మీరు కోరుకుంటే, మీరు మంచి వ్యక్తులుగా, మంచి వ్యక్తిత్వం కలిగిన వారిగా, మంచి స్వభావం కలిగిన వారిగా, మంచితనాన్ని నిండుగా ధరించుకున్న వారిలాగా జీవించి అనేకుల ఎదుట ఆశీర్వాదకరంగా జీవించాలంటే మీలో ఒక్కొక్కరు పై నుండి వచ్చే జ్ఞానముతో నింపబడుదురుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరైతే పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడతారో, ఆ పైనుండి వచ్చే జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో వారిలో మొట్టమొదటిగా కనిపించే ప్రత్యేకమైన అనుభవం ఏంటో తెలుసా అండి? పవిత్రత. నోరితే చెప్పండి గట్టిగా, ఏం కనబడుద్దండి? ఆ జ్ఞానం దైవ జ్ఞానంతో నిండిన వాళ్ళు, దేవుని యొద్ద నుండి వచ్చే దివ్య జ్ఞానంతో నిండిన వాళ్ళు, డివైన్ విజ్డమ్తో నింపబడినటువంటి వాళ్ళట పవిత్రంగా బ్రతకటానికి ఇష్టపడతారట. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటారు, మనసుని పవిత్రంగా ఉంచుకుంటారు, నోటి మాటలు పవిత్రంగా ఉంటాయి, ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి, తలంపులు పవిత్రంగా ఉంటాయి. జీవితంలో ఎక్కడ పవిత్రతకు భిన్నంగా ప్రవర్తించకుండా, అపవిత్రత అనేది ఎక్కడ కనబడకుండా ఎప్పటికప్పుడు జాగరూకులై దైవ భయంతో పవిత్రంగా బ్రతకటానికి ఇష్టపడతారంట. మొట్టమొదటి వాళ్ళ జీవితంలో ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఇచ్చే దేనికంటే దైవ జ్ఞానంతో నిండినవాడు పవిత్రతకే పెద్దపీట వేస్తాడు, పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చి పవిత్రంగా జీవితాన్ని కాపాడుకుంటారు. దేవుని స్తోత్ర. రెండవదిగా, ఈ పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడినటువంటి వ్యక్తులట సమాధానంగా ఉంటారండి. అందరు నోరు తెరిచి చెప్పండి గట్టిగా, ఎలా ఉంటారు? నోరు తెరిచి చెప్పాలండి గట్టిగా అందరూ. మొదట వాళ్ళు సమాధానంగా ఉంటారు, ఆ తర్వాత ఇంట్లో వారితో సమాధానంగా ఉంటారు, ఆ తర్వాత సరిహద్దుల్లో వారితో సమాధానంగా ఉంటారు. వాళ్ళు శక్యమైతే మనుషులందరితో సమాధానంగా పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ గొడవలు పెట్టుకోకుండా, కలహాలకు కాలు దువ్వకుండా, విరోధ స్వభావాలు లేకుండా అందరితో సమాధానంగా, అందరితో నెమ్మదిగా, అందరితో ప్రశాంతంగా, అందరితో కలివిడితనం కలిగి జీవిస్తారు. కొంతమంది చూడండి, వాళ్ళు సమాధానంగా ఉండరు, వాళ్ళు గలిబిలిగా అలసడిగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అలసడి, కలవరం, గలిబిలి, అశాంతి, ఆవేదనలు ఆ చోటంతా ఏర్పడుతూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు ఎక్కడుంటే అక్కడ సమాధాన సామ్రాజ్యం స్థాపించబడాలి, పరిస్థితులన్నీ కుదర్చబడాలి. అందరితో కలివిడితనంగా, అందరితో ఐక్యతగా, అందరితో కలుపుకోలుతనం కలిగి నడుచుకుంటారు. మూడవది ఏంటంటే మృదుత్వం కలిగి ఉంటారు. చాలా సాఫ్ట్ కార్నర్లో ఉంటారు. చాలా మెత్తని స్వభావం, మెత్తని మనసు, మృదువైన మాట, మృదువైన స్వభావం కలిగి ఉంటారు. కానీ ఆ హృదయాన్ని కఠినపరుచుకోవటం, రాతి వంటి స్వభావం కలిగి ఉండటం, చాలా కఠినమైనటువంటి మాటలు, కఠినమైనటువంటి నిర్ణయాలు, కఠినమైనటువంటి ప్రవర్తన కలిగి రాక్షసుల్లాగా, హృదయ కాఠిన్యం కలిగినటువంటి వ్యక్తుల్లాగా ప్రవర్తించరు. దైవ జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా మెత్తగా
అంటే పట్టుకుంటే మెత్తగా ఉంటాం కాదండి బాబు నేను చెప్పేది. మృదువైన స్వభావం, మృదువైన స్వభావం, మృదువైన మాటలు, మెత్తని మనసు కలిగి ఉంటారు. తర్వాత కనికరంతో నిండుకొని ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవుని యొక్క కనికరంతో నింపబడాలి. కొంతమందికి కనికరమే ఉండదండి. ఎంత కఠినంగా ఉంటారంటే అంత కఠినంగా ఉంటారండి. వాళ్ళు మనుషులా లేకపోతే రాతి మనుషులా? మనం అసలు ఇప్పుడు అధునాతన యుగంలో ఉన్నావా రాతి యుగంలో ఉన్నావా అన్నట్లుగా కొంతమంది ఎంత కఠినంగా ఉంటారంటే అంత కఠినంగా ఉంటారండి. అసలు వాళ్ళ హృదయాలు కరగవండి బాబు, కరగవు. చూడండి, కొంతమంది దేవుడి మీద, ఆ విగ్రహాల మీద పానకం పోస్తారు, పాలు పోస్తారు, రకరకాల అభిషేకాలు చేస్తారా? ఏమైనా కరిగిద్దా రాయి? కరగనే కరగదు. అలాగే కొంతమంది జీవితాల్లో ఎన్ని అభిషేకాలు వచ్చినా, ఎన్ని వర్తమానాలు విన్నా, ఎన్ని ఉపదేశాలు విన్నా వాళ్ళ హృదయాలు అసలు కరగవు, కనికరంతో నిండవండి. చూడండి, మంచి ఫలాలతో నిండుకుంటారు. మంచి ఫలాలు ఏం ఫలాలంటే పవిత్రత, సమాధానం, మృదుత్వం, సులభముగా లోబడి అనుభవం, కనికరం అనే మంచి ఫలాలతో నిండుకొని ఉంటారు. వాళ్ళలో వేషధారణ కానీ పక్షపాతం కానీ ఉండదు. మీరు ఏ జ్ఞానంతో నిండి ఉన్నారో నాకు తెలియదు. బైబిల్ చెప్తుంది, భూ సంబంధమైన జ్ఞానం ఉందట, దెయ్యాల జ్ఞానం ఉందట, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం కూడా ఉందట. ఈ భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం, దెయ్యాల జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు చూడండి. ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చెప్తాడో చూడండి. ఎలా ప్రవర్తిస్తాడు? ఎలా? తల ఇటు పెట్టి పడుకోకూడదు, తల ఇటు పెట్టి పడుకోకూడదు. సమాధి చేసేటప్పుడు కూడా తలకాయ అటు ఉండాలి, కాళ్ళు ఇటు ఉండాలి. అన్నీ అసలు వీళ్ళు కరెక్ట్గా దిక్కుల ప్రకారం చెప్తా ఉంటారన్నమాట. దిక్కుల ప్రకారం పండుకునేటప్పుడు కూడా ఇటు పడుకోకూడదు, ఇటు పడుకోవాలి, బోర్లుగా పడుకోకూడదు, ఎలికిలిగా పడుకోకూడదు, ఇట్లా మొత్తం చెప్తా ఉంటారు. వీళ్ళంతా ప్రకృతి సంబంధాలు అనమాట. అయితే ఈ దెయ్యాల జ్ఞానం, ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మనం ఎట్లా గుర్తుపట్టవచ్చో చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఈ లోక సంబంధమైన జ్ఞానం, దెయ్యాల జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం ఉన్నటువంటి వారిలోనట వివాదాలు, అల్లర్లు, నీచమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయట. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే లోక సంబంధమైన దెయ్యాల జ్ఞానంతో నడిపించబడతాడో ఆ వ్యక్తి ప్రతి దానికి వివాదమే, ప్రతి దానికి మత్సరమే, ప్రతి దానికి అల్లరి పాలు చేయటం, అవమాన పాలు చేయటం, నీచమైనటువంటి కార్యాలకు తెగిస్తారు అసలు. అయితే ఈ దైవ జ్ఞానం ఉన్న చోట అల్లర్లు కానీ, నీచమైన కార్యాలు కానీ, వివాదాలు కానీ, అసూయలు కానీ ఏవి ఉండవండి. అందుకని యాకోబు అంటాడు, జ్ఞానం గలవాడు ఎవడైనా మీలో ఉంటే మీరు దేవుడు మీకు ఇచ్చిన దైవ జ్ఞానాన్ని బట్టి సంతోషించండి. సహింపనలవి కానీ చేదైన మత్సరం, వివాదం మీలో ఉంటే మీరు అతిశయపడవద్దు. ఎవరిలో వివాదం ఉంటుందో, ఎవరిలో చేదైన సహింపనలవి కానీ మత్సరం ఉంటుందో వాళ్ళు ఉన్న చోట సంఘములో అల్లర్లు, కుటుంబంలో అల్లర్లు, వాళ్ళ పిల్లల బ్రతుకుల్లో అల్లర్లు, నీచమైన కార్యాలు చేయటానికి హృదయాన్ని కఠినపరుచుకుని తెగిస్తారు అని బైబిల్ చెప్తుంది. దైవ జ్ఞానం ఉన్న వాళ్ళు అల్లర్లకి దూరంగా ఉంటారు, వివాదాలకి దూరంగా ఉంటారు, చేదైన మత్సరానికి దూరంగా ఉంటారు. అంత మాత్రమే కాదండి, వీళ్ళల్లో వేషధారణ కానీ పక్షపాతం కానీ ఉండదు. అందరి ఎడల సమానమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తారు, అందరితో ప్రేమగా ఉంటారు, అందరినీ క్షమిస్తారు, అందరినీ కనికరిస్తారు, ఆధ్యాత్మికమైన మార్గాల్లో నడిపించబడతారు. ఈ 2022వ సంవత్సరంలో మీరందరూ కూడా దైవ జ్ఞానంతో నింపబడి మంచి ఫలములతో నిండుకొని వేషధారణ కానీ పక్షపాతం కానీ లేకుండా కనికరముతో నింపబడి ఆత్మానుసారంగా బ్రతుకుతారని, అల్లర్లకు, వివాదాలకు, నీచమైనటువంటి ప్రక్రియలకు మీరు చోటివ్వకుండా ఆత్మానుసారంగా జీవించి మంచి చెట్టులాగా మంచి వ్యక్తిత్వం కలిగి మంచి ఫలాలతో నిండుకొని దేవుణ్ణి సంతోషపరిచే శ్రేష్టమైన జీవితం కలిగి నడుచుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడు మీలో ఒక్కొక్కరిని మంచి ఫలములతో నింపునుగాక.
పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ పూట కూడి వచ్చిన బిడ్డలను ఉద్దేశించి మీరు అందించిన అద్భుతమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మంచి చెట్టు మంచి ఫలములనిచ్చును, పనికి మాలిన చెట్టు కాని ఫలములనిచ్చును. మీరు వారి ఫలములను బట్టి వారిని తెలుసుకుంటారని చెప్పారు. మేము చెట్ల వలె నాటబడి ఎదిగి పుష్పించి ఫలించి అనేకులకు నీడనిచ్చి అనేకులకు ఆహారానికి అవసరమైన ఫలాలనిచ్చి ఎంతోమందికి మేలు చేకూర్చే రీతిగా ఉండాలని మీరు కోరుకున్నందుకై మీకు వందనాలు తండ్రి. ఈ వర్తమానపు వాక్కులు ఒక్కొక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాను స్వామి. అబద్ధ ప్రవక్తల వలె గొర్రె చర్మాలు కప్పుకున్న క్రూరమైన తోడేళ్ల వలె మేము ప్రవర్తించకుండా, వేషధారుల వలె మా కళ్ళల్లో దూలాలు పెట్టుకుని మా సహోదరుల కళ్ళల్లో నలుసులు వెతకకుండా యథార్థమైన జీవితం కలిగి ఒక మంచి జీవితం కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి తీర్చిదిద్దమని కోరుకుంటున్నాను స్వామి. మంచి అంజూరం మాధుర్యాన్ని అనుగ్రహించుచు చెట్ల మీద రాజుగా ఉండే అవకాశం వచ్చిన రాజరేఖాన్ని కోరుకోకుండా అటు ఇటు ఓగకుండా తనకు నియమించబడినటువంటి స్థలంలో ఉండి తన ఉద్దేశాన్ని తను ఏ విధంగా సఫలమయ్యేటట్లుగా చూసుకుందో మేము కూడా ద్రాక్ష తోట అనబడుతున్న జీవము గల దేవుని సంఘములో నాటబడిన వారమై ఈ సత్తువు గల సంఘములో ఉన్నత ఉపదేశములో పెంపారుచు మీ కృపలో కాపుదల్లో భద్రపరచబడుతున్న తండ్రి, మధురమైన మంచి ఫలాలు ఫలించినట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచమని కోరుకుంటున్నాను. ఎంతోమంది గాయాలతో మొత్తబడి, ఎంతోమంది మానసికమైనటువంటి రుగ్మతలతో నలిగిపోతూ విసిగి వేసారిపోతూ జీవితం మీద విరక్తి చెందినటువంటి ప్రజలు మా కళ్ళ ఎదుట కనబడుతున్నప్పుడు వారి పుండ్లను గాయాలను కట్టువారమగాను మాన్పువారమగాను అనేకులను బాగు చేసేవారిగా మేము ఉండినట్లుగా దీవించండి. ఎంతోమంది భయంతో ఆందోళనతో అలజడితో అయ్యా మమ్మలను ఆశ్రయించుచూ ఉన్నప్పుడు తండ్రి, మా చెంత నిలిచిన వారందరూ నిర్భయంగా జీవించుటకు మేము వారిని ధైర్యపరచువారిగా ప్రోత్సహించువారిగా ఉండునట్లుగా మాకు కృపదయచేయి స్వామి. మీకు స్తోత్రం నాయనా. అంజూరపు ఆడ పుచ్చుకున్న వ్యక్తి యొక్క ప్రాణం ఏ రీతిగా తెప్పరిల్లిందో మా మాటలు వింటున్న వాళ్ళు అనేకుల ప్రాణాలు తెప్పరిల్లాలి, అనేకుల ప్రాణాలు సేదతీర్చబడాలి, అనేకుల ప్రాణాలకు నెమ్మది కలగాలి, అనేకులకు ఊరట కలగాలి. అట్టి గొప్ప స్థితిలో స్థానంలో మా ప్రియ బిడ్డలందరినీ నిలపమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. త్రోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు అయితే ఫలించని కారణాన్ని బట్టి అది శపించబడి వేళ్లతో పెళ్ళగించబడి ఎండిపోయిందయ్యా. తోటలో నాటబడిన అంజూరపు చెట్టు అయితే తోటమాలి విజ్ఞాపన ద్వారా 1 సంవత్సరం పాటు కాపాడబడింది నా తండ్రి. ఈ 2022వ సంవత్సరాన్ని అయ్యా కృపా సంవత్సరంగా మీరు మాకు ఇచ్చారయ్యా. ఈ సంవత్సరంలో మేము ఫలించకపోవటానికి కారణాలు ఏంటో, మేము పరిపక్వంగా ఫలించకపోవటానికి గల లోతైన కారణాలు ఏంటో మమ్మల్ని మేము అధ్యయనం చేసుకుని సింహావలోకనం చేసుకుని మమ్మల్ని మేమే విమర్శించుకుని పరీక్షించుకుని మేము నూరంతలుగా ఫలించడానికి సిద్ధపడినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. అందరూ ఈ సంవత్సరంలో ఫలభరితమైనటువంటి స్థితిలో కనబడాలయ్యా. మంచి ఫలాలతో నింపబడాలయ్యా. మధురమైన ఫలాలతో నింపబడాలి ప్రభువా. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి స్వామి. అట్టి కృపద ఇచ్చేయమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఇద్దరి కష్టము వలన ఉభయులకు మంచి ఫలము కలుగుతుందని చెప్పారు తండ్రి. ఇదిగో కుటుంబ వ్యవస్థలోనైనా సంఘములోనైనా సేవకులైనా విశ్వాసులైన తండ్రి ఐక్యతగా సమాధాన బంధములో అయ్యా ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవటానికి మనస్సులు ఏకీభవించి జీవించడానికి కృప దయచేయండి. ఎవరు సుఖభోగాల వైపు ఆకర్షించబడకుండా తండ్రి కష్టపడే మనసు దయచేయండి. శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకుని అయ్యా ఓపిక ఉన్నంతకాలం శ్రమ పడటానికి కుటుంబం కోసం సంపాదించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ముఖ్యంగా పైనుండి వచ్చే జ్ఞానముతో నన్ను మమ్మలను అభిషేకించండి ప్రభువా. ఒక్కొక్కరు మొదట పవిత్రంగా బ్రతకాలి, సమాధానంగా జీవించాలి, మృదుత్వం కలిగి ఉండాలి, సులభముగా లోబడే జీవితం కలిగి ఉండాలి, కనికరముతో నిండి ఉండాలి, మంచి ఫలములతో నింపబడి ఉండాలి. పక్షపాతం కానీ వేషధారణ కానీ ఏ ఒక్కరిలో కనబడకూడదయ్యా.
భూ సంబంధమైన జ్ఞానము కానీ, దెయ్యాల జ్ఞానం కానీ, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కానీ నాలో మాలో ఉండకుండా యేసు నామములో తొలగించమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. అయ్యా మీకు స్తోత్రం నా తండ్రి. సహింపనలవి కానీ చేదైన మత్సరము వివాదము మేము ఉంచుకున్నట్లయితే మా హృదయంలో మేము అతిశయించకూడదని మీ లేఖనం చెప్తుంది తండ్రి. మేము అతిశయించవలసినటువంటి విషయాల్లో అతిశయించున్నట్లుగా మేమంత దైవ జ్ఞానముతో నిండిన వారమై పవిత్రంగా, సమాధానంగా, మంచి ఫలములతో నిండుకొని ఆశీర్వాదకరంగా జీవించినట్లు కృప దయచేయండి. బలహీనులుగా వచ్చిన వారిని బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, కన్నీళ్లతో వచ్చిన వారికి కన్నీళ్లు తొడవండి, సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం దయచేయండి. ఆది అంతం తోడై ఆశీర్వాదకరంగా జరిగించేందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పేరట వేడుకొనుచున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ మంచి ఫలములతో నిండుకోవాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారికి దైవ కృప, దైవ జ్ఞానం తోడై నడిపించునుగాక. ఆమేన్.